బైండ్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బైండ్ల భవనీయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి గణేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మండల స్థాయి బైండ్ల భవనీయ సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో బైండ్ల భవనీయ సంఘాలను ఏర్పాటు చేసి బైండ్ల కులస్తులను దేవాలయాలలో పూజారులుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బైండ్ల కళాకారులను గుర్తించి పెన్షన్ ఇవ్వడంతో పాటు అర్హత కలిగిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీలను కూడా బైండ్ల కులస్తులకు అందేలా చూడాలని అన్నారు. బ్రాహ్మణుల తర్వాత పూజారులుగా వ్యవహరించేది తామేనని, కాబట్టి ప్రభుత్వం తమను గుర్తించి దేవాదాయ శాఖలో బైండ్ల కులస్తులను పూజారులుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. బైండ్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి మా సంఘం తరఫున. అంతేకాకుండా ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలోని 3 మండల కమిటీలు బైండ్ల భవనీయ సంఘం మండల కమిటీలు ఎన్నికకి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసాము. మేము అంటే ఇక్కడ నుంచి మేము కోరుతున్నది ఏంటంటే ప్రభుత్వాన్ని, ఇంతకుముందు ప్రభుత్వాన్ని కూడా చూడున్న ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే మాకు బైండ్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇంకోటి ప్రతి నియోజకవర్గంలో బైండ్ల భవనీయ సంఘాలు ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి మాకు ఇంతకుముందు బైండ్ల పూజారులుగా మాకు ఎండోమెంట్ దేవాలయాల్లో మాకు బైండ్ల పూజారులుగా నియమించాలని, బైండ్ల కళాకారులుగా గుర్తించి బైండ్ల కళాకారులను మాకు ప్రతి నెల పింఛన్ ఇవ్వాలని చెప్పి, అలాగే కళాకారుల జాబులు కూడా మాకు ఇవాళ సంస్కృతి శాఖలో మాకు జాబులు కూడా పెట్టేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దేవాదాయ శాఖను ప్లస్ ముఖ్యమంత్రిని కూడా కోరుతున్నాం. మా బైండ్ల కళాకారులకు వాయిద్యాలు కానీ దానికి కూడా మాకు కార్పొరేషన్ తరఫున మాకు ఇప్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. కాంగ్రెస్ పెట్టిన 6 గ్యారెంటీలు కూడా మా బైండ్ల కులస్తులకు కూడా ప్రతి ఒక్కటి అందేలా మాకు ప్రభుత్వం చూడాలని చెప్పి, ఎందుకంటే ఈ ఉపకులాలలో మా బైండ్లకు ఏది అందుతలేదు, మా దగ్గరకు 10 ఫలాలు అందలేవు కాబట్టి మాకు కూడా గుర్తించి బైండ్లకు గుర్తించి మాకు కూడా 6 ఫలాలు కూడా అందేలా చూడాలని ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో అందరూ సహకరించి మాకు సహకారం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎందుకంటే మేము ఇంతకుముందు ఒక బైండ్లలో కూడా మాకు 10 ఫలాలు అందలేదు. ఎందుకంటే ఉపకులాలలో 59 కులాలలో అందరూ